స్పోర్ట్స్ కేటగిరీలో సీనియర్ లెవెల్‌లో ఆడిన వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుద్ది. ఆ విషయం ఇంకా ఎవరిని తీసుకోరనేది కూడా నోటిఫికేషన్‌లో చాలా స్పష్టంగా పేర్కొన్నాడు. ఇక్కడ మీరు ఆ విషయాన్ని క్లియర్‌గా చూడొచ్చు ఇక్కడ. చూస్తే స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్ రిలేటెడ్ ఇన్‌స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఇచ్చాడు. ద మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ హ్యావింగ్ స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్ ఇన్ సీనియర్ లెవెల్ కేటగిరీ ఆఫ్ టోర్నమెంట్స్ ఆర్ ఛాంపియన్‌షిప్స్ ఓన్లీ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ అండర్ స్పోర్ట్స్ కోటా ఫర్ దిస్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ సంబంధించినంత వరకు కూడా మరి సీనియర్ లెవెల్ కేటగిరీలో మరి టోర్నమెంట్స్ ఛాంపియన్షిప్స్లో ఆడిన వాళ్ళని మాత్రమే దీనికి ఎలిజిబుల్గా తీసుకుంటారు, ఎలిజిబిలిటీ ఇస్తారు. ఇక జూనియర్స్ సబ్ జూనియర్ లెవెల్ కేటగిరీలో మరి జూనియర్ సబ్ జూనియర్ లెవెల్లో ఆడిన వాళ్ళని దీని కింద తీసుకోవడం జరిగింది. వాళ్ళు అప్లై చేసినా కన్సిడర్ చేయరు వాళ్ళని. ఓకే, నెక్స్ట్ ద ఎలిజిబుల్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ షుడ్ రిప్రజెంట్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఆల్ కేటగిరీస్, నేషనల్, స్టేట్, యూనివర్సిటీ. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఆడతారు కదా గేమ్స్, నేషనల్ లెవెల్లో ఆడతారు, ఇంకా యూనివర్సిటీ లెవెల్లో ఆడతారు, ఎక్కడైనా ఆడని వాళ్ళు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున ఆడాలి. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున మాత్రమే ఆడాలి. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ డిసిప్లిన్స్ ఫర్ ఎలిజిబుల్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఫర్ 3% ఆర్జెంటల్ రిజర్వేషన్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ రిటన్ ఎగ్జామినేషన్ ఈ షోన్ బిలో అని చెప్పేసి ఇచ్చాడు. ఆ గేమ్స్ ఏంటనేది కూడా మనం ఆల్రెడీ చూసేసాం. ఆ గేమ్స్ అన్నీ కూడా ఇవ్వండి ఇక్కడ ఉంటుంది. అక్వాటిక్స్, అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బేస్బాల్, బాక్సింగ్, చెస్, సైక్లింగ్, ఫుట్బాల్, ఫెన్సింగ్, గోల్ఫ్, జిమ్నాస్టిక్స్, హాకీ, హ్యాండ్బాల్, జూడో, అలాగే కెనోయింగ్, కబడ్డీ, ఖోఖో, మోడర్న్ పెంటథాన్, రోయింగ్, రోలర్ స్కేటింగ్, రగ్బీ, షూటింగ్, సాఫ్ట్బాల్, స్క్వాష్, అలాగే ఇక్కడ చూడండి ఆత్యాపాత్య, బిలియర్డ్స్, స్నోకర్స్, బాడీ బిల్డింగ్, బ్రిడ్జి, క్యారమ్, సైకిల్ పోలో, ఐస్ హాకీ, ఐస్ స్కేటింగ్, ఐస్ స్కీయింగ్, కరాటే, అలాగే మల్లకం, అలాగే మోటార్ స్పోర్ట్స్, నెట్బాల్, పెనాక్సైల్, సిలాత్, పోలో, పవర్ లిఫ్టింగ్, షూటింగ్ బాలు, రోల్ బాలు, అలాగే సెపక్ తక్రవ్, సాఫ్ట్ టెన్నిస్ క్వైట్, అలాగే టెన్నిస్ బాల్ క్రికెట్, అలాగే 10 పిన్ బౌలింగు, టగ్ ఆఫ్ వారు, ఉషు, అలాగే యాచింగు, యోగాసన, మరి డెఫ్ స్పోర్ట్స్, క్రికెట్, ఇవన్నీ దీంట్లో ఇవి గేమ్స్ కింద. అంటే కానీ ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ అనేవి ఉండవు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.